బాలకృష్ణ చేసిన కామెంట్ చూసారా అసెంబ్లీలో? చూసారు. ఏంటి మీ రీడింగ్? బాలకృష్ణ నిర్మోహమాటి, ఎవరికి ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిజంగా నిర్భయంగా మాట్లాడతాడు. అక్కడ కామినేని అనవసరంగా ఒక అబద్ధాన్ని ఆయన ఎప్పుడు భజన చేయడు నార్మల్ గా, కానీ ఎందుకన్నా ఇవాళ ఆయన భజన మాటలాగా అనవసరం మాట మాట్లాడాడు. ఏదో ఆయన గొడవ చేస్తే వచ్చాడు, అది ఓపెన్ గా చెప్పేశాడు. అదేమి ఎవరు గొడవ చేసింది లేదు, ఏమి లేదు, అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారు అని చెప్పేశాడు. దాంట్లో అది చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు, ఏమీ లేదు, మేము అడిగాము, కరోనా వల్ల 5 కావాలన్నారు, కాదు 10 మంది వస్తామన్నారు, సరే అన్నారు, రమ్మన్నారు. సో అది ఒక పచ్చి అబద్ధాన్ని అప్పుడు ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ ని అనవసరంగా అంటే కరోనా సమయంలో 5 కాకుండా 10 మంది అని చెప్పారు. అక్కడ మాస్కులు కూడా పెట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో మాస్కులు పెట్టి ఎక్కువ మంది కూడకూడదు, 5 రమ్మని అడిగారు, లేదు 10 మంది వస్తామని చిరంజీవి గారు అంటే సరే రమ్మన్నారు. అది చిరంజీవి ఓపెన్ గా చెప్పాడు. ఇదేదో ఆయన గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు, ఇదని అనవసరం మాట, కామినేని మాట, లేని మాటని ఆయన ఏదో భజన కోసం ఎప్పుడు ఆయన అలా మాట్లాడి వాళ్ళు ఎదుగుతారు, అలా మాట్లాడేశారు ఎవరి కోసమో. మాట్లాడింది అది అబద్ధం అని పాలయ్య, మన ఆయన పాలయ్యనా నిజంగా మాట్లాడేవాడు కనుక అది అబద్ధం, ఎవరు గొడవ చేసింది లేదు, లేదు ఓపెన్ గా చెప్పేశాడు. ఇవాళ అసలు ఆ విషయం కన్నా కూడా దానికి కన్ఫర్మ్ చేశాడు, చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు బాలయ్య చెప్పింది వాస్తవం కింద. సరే అసలు విషయం అక్కడ ఏంటంటే బాలయ్య చిరంజీవి గురించి బాలయ్య కూటమి ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తి చూపించాడు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళిద్దరి మధ్య గొడవలాగా మాట్లాడతారు. బాగా క్లీన్ గా చెప్పాడు, 9వ పేరు వేశారు, నా పేరు ఎవడు నా పేరు 9గా వేసింది అని ఇతను కూడా అడిగాను, మినిస్టర్ కూడా అడిగాను, ఎవడా 9వ పేరు వేసిందని. బాలయ్య పేరు 9వ పేరు వేస్తారా? బాలయ్య 1 or 2 అతన్ని పట్టుకుని 9వ పేరు కింద వేస్తారా? అది ఓపెన్ గా అడిగాడు. ఓపెన్ గా ఎవడా నాన్ సెన్స్, ఎవడాడు నా పేరు 9కి వేసింది, బుద్ధి లేనాడు అని ఓపెన్ గా మాట్లాడాడు. అది కూటమి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో బాలయ్యకి ఇంతటి అవమానం జరిగితే అది ఓపెన్ గా బాలయ్య చెప్పేశాడు, దాచుకునే రకం కాదు, ఓపెన్ గా చెప్పాడు. అది దాన్ని ఫోకస్ అవ్వకుండా ఉండటం కోసం ఈ చిరంజీవి బాలయ్య అని మొదలెట్టారు. చిరంజీవి బాలయ్య ఏం లేదు, బాలయ్య చెప్పాడు, ఆ నిజమే అని చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవి బాలయ్య చిరంజీవి ఎందుకు రెస్పాండ్ అయినారు వెంటనే? రెస్పాండ్ చిరంజీవి మాట కామినేని అన్నాడు కదా, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడబట్టి మళ్ళీ పిలిచారని. అది అబద్ధం, గట్టిగా మాట్లాడటం లేదు, ఏమీ లేదు, మామూలుగా అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారని చెప్పాడు బాలయ్య. అది అవునని చిరంజీవి కూడా చెప్పాడు. చిరంజీవి పేరు వచ్చింది కనుక, రెఫరెన్స్ వచ్చింది కనుక చెప్పాడు. అనిపించలేదు, అవునని అనిపించలేదు. నేనేం కాదు, నేను సినిమా పరిశ్రమ గురించి వెళ్ళాను, నేను ఎవరికి సరెండర్ కాలేదు. సరెండర్ కాదు, అక్కడ సరెండర్ మాట కాదు, బలవాన్ నేను గట్టిగా కాదు వినండి, అక్కడ అన్నట్టు అసెంబ్లీలో జరిగిన డిస్కషన్ వినండి. ఆయన చిరంజీవి గారు గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు అని అన్నారు. అది పచ్చి అబద్ధం అని బాలకృష్ణ చెప్పాడు. గొడవ చేయటం ఏమి లేదు, పచ్చి అబద్ధం. అది చిరంజీవి కూడా అవును, మేము అడిగాము, గొడవ లేదు, అడిగాము, 5 అన్నారు, కాదు 10 మంది అన్నాం, రమ్మన్నారు, వెళ్ళాము, వచ్చాం, ఇండస్ట్రీ తరపున వెళ్ళాను. అది ఇండస్ట్రీ తరపున కాదు, అది ఇండస్ట్రీ తరపున ఆ రోజు మాట్లాడేదల్లా ఓన్లీ నారాయణమూర్తి, నారాయణమూర్తి మాట్లాడారు. వీళ్ళు 4 సినిమాల కోసం వెళ్ళారు. వాళ్ళ ఈ రాజమౌళి సినిమా, ప్రభాస్ సినిమా, బాలయ్య సినిమా, సారీ మహేష్ బాబు సినిమా, వాళ్ళ సినిమా రిలీజ్ రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడింది ఆ విషయాలే. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడింది ఓన్లీ నారాయణమూర్తి మాట్లాడింది. ఆ రోజు కూడా అది కూడా చెప్పాడు ఆయన, నన్ను రమ్మన్నారు, గౌరవించారు అని. ఆ రోజు అది కూడా మీడియాలో గోల్మాల్ చేశారు. ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఇంటికి బయట దాకా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, ఇంట్లో టిఫిన్ పెట్టించాడు, భార్య వడ్డించింది, మళ్ళీ బయట దాకా పంపించాడు. అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది ప్రోటోకాల్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అది ఎక్సెప్ట్ గవర్నర్స్, చీఫ్ జస్టిస్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ తప్పితే ఎవరైనా పోర్టుకోలో ఆగాలి. పవన్ కళ్యాణ్ మొన్న బెంగళూరు వెళ్ళాడు, సిద్ధరామయ్య మీటింగ్ కి. ఎక్కడ దిగాడు? బయట దిగే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా ప్రోటోకాల్ అది. ఆ ప్రోటోకాల్ ని కూడా అవమానించారని ఆ రోజు మీడియా చేతిలో పెట్టుకుని డ్రామా చేశారు. ఇన్ని ఇప్పుడు పటాపంచలు అవుతున్నాయి, ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తుంది. ఆ రోజు బ్లైడ్ లో పెట్టి అవమానించారు. ఇవాళ చిరంజీవి చెప్పాడు కదా, నన్ను గౌరవించారు, ఇంటికి తీసుకెళ్లారని.
సో అవన్నీ గౌరవాలు జరిగి చూశారు జనాలు కూడా రావటం, జగన్ రిసీవ్ చేసుకుంటాం, ఇంట్లో టిఫిన్, తర్వాత బయట దాకా వచ్చి పంపించడం, అది ఇంటి దగ్గర మర్యాద సంస్కారం చేశాడు. ఆఫీస్ ప్రోటోకాల్, సీఎం ఆఫీస్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ ప్రోటోకాల్. అక్కడ ఎవరు రావడానికి లేదు, గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, వీడు తప్పితే ఈ చీఫ్ జస్టిస్ తప్పితే ఎనిబడి హ్యాస్ టు గెట్ డౌన్ అట్ ది ఎంట్రన్స్ గేట్, తర్వాత నడుచుకుంటూ రావాల్సిందే. పోర్టుకో దాకా ఆ బళ్ళు వెళ్ళవు, ఏ బళ్ళు. కనుక అది ప్రోటోకాల్ ప్రజలకు తెలియదు కనుక దాన్ని ఏదో అవమానించేశారు. మస్తాన్ గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, మస్తాన్ గారు అప్పుడు అక్కడనే ఉన్నారు నాకు తెలిసి, వైఎస్ఆర్సీపీ సజ్జల రామకృష్ణారెడ్డి పిఆర్ఓ గారు ఉండే అప్పుడు మీరు ఉన్నారా అప్పుడు? మస్తాన్ గారు అప్పుడు చిరంజీవి వాళ్ళందరినీ అవమానించింది, జగన్ అవమానించింది నిజమేనా? కరెక్ట్ గా కేవలం చిరంజీవి ఇట్లా నమస్కారం పెట్టే విజువల్ కావాలని రిలీజ్ చేసి నిజమేనా? సార్ భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చిట్టిబాబు గారికి, మీకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. ఈ రోజు మొత్తం మనం సినారియో చూస్తే, ఆ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు కదా, అంటే చిరంజీవి గారు ఆయన మీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెషన్ చెప్పారు, ఒక కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా తన దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి బతికిలాటించుకునే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. అంత పెద్ద పెద్ద హీరోలు, కోట్లాది మంది అభిమానులు ఉన్నా కూడా వాళ్ళు నడిపించారనేది ఆయన విమర్శించారు గతంలో కూడా. దానికి సంబంధించి ఒకటి చెప్తాను భరత్ గారు. యాక్చువల్గా ఏంటంటే జనవరి 13, 2022 చిరంజీవి గారు కలిశారండి జగన్ గారిని. పేర్ని నాని గారు ఇన్విటేషన్ మేరకు ఆయన జగన్ గారిని కలవడం జరిగింది. సతీ సమేతంగా వచ్చారు, ఆయన ఇన్వైట్ చేశారు. ఆ సందర్భంగా ఇవాళ చిరంజీవి గారు కూడా అదే ప్రస్తావించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10, 2022 ఈ డెలిగేషన్ మహేష్ బాబు గారు, ప్రభాస్, అదే కొట్టాల శివ గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్లి కలిశారు. కలిసిన సందర్భంలో అది మొత్తం కాకుండా కేవలం చిరంజీవి గారు నమస్కారం పెడతాం, జగన్ గారు ప్రతి నమస్కారం చేయకుండా ఇట్లా పక్కకి చూడటం అనే దాన్ని మాత్రమే రిలీజ్ చేయటం మీద అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన మాట వాస్తవం. అంటే లోపల విజువల్స్ లో ప్రతి నమస్కారం చేశారా చేయలేదా? ఖచ్చితంగా అది ఎడిటింగ్ కదా సార్, ఎడిట్ వీడియో. అక్కడ నమస్కారం చేసింది సీఎం సీట్ కండి, నాట్ జగన్. అక్కడ సీఎం ఆఫీస్ అది. అందులో ఇప్పుడు ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా ప్రోటోకాల్ అది. సీఎం కి నమస్కారం పెట్టారు, అక్కడ సీఎం జగన్ కు పెట్టాలా, సీఎం సీట్ కి పెట్టింది మా మర్యాద అది. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అనే వర్డ్ రిలీజ్ చేశారు, నాటోలు నమస్కారం, అంతేనా? అదే ఆయన అడిగాడు, ఆయన అడగమని అడిగాడు, ఆయన అడిగాడండి. ఆయన ఏమన్నా అలా కోరమని నమస్కరించి అడగమని ఎవరు అడగలా. చిరంజీవి గారు దేనంటే అడిగాడు, మీరు డెసిషన్ తీసుకోండి కూడా అడిగారు. దేనంటే చిరంజీవి గారు అడిగారు, అలా అడగమని ఎవరు అనలా. ఆయన అడిగాడు, ఆయన పర్సనల్ ఫీలింగ్ లో అడిగాడు, అంతేకాని ఆయన ఎవరు బలవంతం చేయలేదు. మీరు బతకాలండి లేకపోతే చేతులతోటి నమస్కారం చేతులు పట్టుకుని అడగండి అని అడగలా, వాళ్ళు అడగలేదే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళినప్పుడు మరి సిద్ధరామయ్య సీట్ లో కూర్చున్నాడు, ఈయన నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఉండి నమస్కారం పెట్టాడు. దానికి ఎందుకు పెట్టాడంటే అది సీఎం కనుక సీఎం సీటుకి ఇచ్చాడు మర్యాద. అది పవన్ కళ్యాణ్ ఉంది దండం పెట్టింది సీతారామయ్యకి తప్ప. సీతారామయ్యకి బెంగళూరు వెళ్ళారు, అందరూ విజువల్ చూశారు కదా. బెంగళూరు అక్కడ నడుచుకుంటూ వచ్చి ఆయన అక్కడ కారణంలో కూర్చుంటే ఈ కారణం నుంచి వచ్చి ఆయన నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. సీతారామయ్య సీట్ నుంచి లెగవని కూడా లెగవాల సిద్ధరామయ్య. ఎన్ని ప్రోటోకాల్స్ సీఎం సీటుకి ఇచ్చే మర్యాద అది, అంతే తప్పితే మనుషులకు ఇచ్చే మర్యాద కాదు. దాన్ని కూడా వక్రీకరించి దాన్ని విపరీత చేసి ఏదో ఆయన నమస్కారం పెట్టమని వీళ్ళందరూ చెప్పినట్టు ఒక మాట ఆయన అడిగారు. మామూలుగా అడగడానికి వచ్చాడు, అడిగింది ఆయన విధానంలో నమస్కారం పెట్టి అడిగాడు. ఎవరు అడగమన్నారా ఆయన్ని? నమస్కారం పెట్టి తెలంగాణ అడగండి అడుక్కోవడం ఏమన్నా చెప్పారా? భరత్ గారు ఒక్క విషయం ఇవాళ జరిగిన దాని గురించి చెప్తా, చెప్పండి. క్వశ్చన్ ఉంది మీకు చిట్టిబాబు గారు, చెప్పండి. బాగా క్వశ్చన్ ఉంది. మీ సినిమా యాక్టర్లు, సినిమా ఆర్టిస్టులు మీరేమన్నా దేవుళ్ళ అండి? ప్రతిసారి మర్యాద ఇస్తుంటూ కూర్చోడానికి సమాజం నాకు అర్థం కావట్లా. ఎవరు ఇస్తున్నారు? రాజకీయ నాయకులు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు అనవసరంగా వాళ్ళ దేవుళ్ళని చేస్తున్నారు, అంతకన్నా ఏం లేదు. రాజకీయాలే చేస్తున్నాయి. దేశానికి మీ వల్ల సున్నా ఉపయోగం దేశానికి. ఈ యాక్టర్ల వల్ల మా డబ్బులు పోవడం తప్ప నుంచి 800 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెట్టింది హరో రామాని మొత్తుకుంటున్నారు. మీరేమో కోట్ల రూపాయలు చూసుకొని కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని, అది కాకుండా మీకు ల్యాండ్లు ఇస్తారు. ఏమన్నా అంటే ఆర్ట్స్ అండ్ కల్చర్స్ మీద ప్రమోషన్స్ అని చెప్పేసి మీకు ల్యాండ్ తీసుకోవాలి, స్కీములు ఇచ్చేయాలి, డబ్బులు ఇచ్చేయాలి, అన్ని ఫ్రీ.
అవునండి, అది కాదు అంటే మీరే కదా, ప్రజలే కదా. అది కాదు అంటే మా హీరో సినిమాను మా హీరోని మీరు గొడవ చేసేది ప్రజలే కదా. కన్ను ఎగిరిపోయేది ఎవడు కట్టిస్తాడండి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమైనా పంచి దిగొచ్చిన దేవదూతల? మిమ్మల్ని ఎవరండి ప్రజల్ని అడగండి. ఆ ఫ్యాన్స్ అంటున్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఎందుకు ప్రజానికి లింక్ చేసి దేవుడు మా దేవుడు మా దేవుడు మా దేవుడికి అని మాట్లాడుతున్నారు? మీరు చేస్తున్నారు, దేవుడు ప్రజలు చేస్తున్నారు. సినిమాలు తీసే వాళ్ళు మీరు ఈరోజు జనాల్ని పిచ్చోళ్ళని చేసి కూర్చోబెడుతున్నారు. దేవుడు సినిమా తీస్తున్నామని మీరు చూస్తే చూడకపోతే మోలకొచ్చుతాం. మేమేమి బలవంతం చేయట్లేదు. మేము రండి 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 మా సినిమా చూడండి చూస్తారా వస్తారా అంటలేదే. మీరు చూడటం మానేయండి, ఆయన కత్తి ఎందుకు చూస్తారు? చూసి సూపర్ మా దేవుడు ఎందుకంటారు మీరు? ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ ముందు బొక్కలు వేయాల్సింది పోయి ఈరోజు పోలీసు వాళ్ళే వెనకాల కూర్చొని సెక్యూరిటీ ఇస్తారా? డీజీపీ ప్రజలు అడగండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ స్థాయికి ప్రజలు అంగీకరించారో ప్రజలను అడగండి. ఎవరిని అడుగుతారు? సినిమాలో మేమేమి మాకు రెచ్చిన పెట్టండి, టోపీ పెట్టండి మేము అడగట్లా. ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు, ప్రేక్షకులు ఇస్తున్నారు, ఫ్యాన్స్ అంటూ ఇస్తున్నారు. మీరు ఇస్తున్నారు, మీరు ఆ సినిమాలు ఎగబడి చూస్తున్నారు. చూడకండి, మానేయండి. సినిమాలు కోసమండి, సినిమాలలో మెసేజ్ ఓరియంటెడ్ తీసుకొని వచ్చి జనాలకు చూపించమని చెప్పండి. మీరు ఇచ్చేది ఏంటండి? ఎలాంటి సినిమాలండి మీరు తీసేది? నేను బుద్ధుండక్కర్లేదా? కాస్తేనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నాడు, బుద్ధుండక్కర్లా? ఎలాంటి సినిమా కత్తి పట్టుకుని తిప్పుతాడా? ఇవన్నీ అండి ఈ నీతులు చెప్పడానికి. మీ జీవితంలో మీరు ఎంత పద్ధతిగా ఉన్నారండి? మీ జీవితంలో మీరు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు? మీ జీవితంలో మీరు ఎంత సామర్థ్యంగా ఉన్నారు? మీ జీవితంలో మీ కుటుంబ విషయంలో మీరు ఎంత పద్ధతిలో, మీ పిల్లలు ఎక్కడ చూస్తున్నారు, రూమ్ లో ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఏం తెలుసు? ఊరినే కథలు చెప్పకుండా నీతులు చెప్పడానికి కూర్చుని బైక్ ముందు సినిమా వాళ్ళకి నీతులు చెప్పొద్దు. మీరేంటి కనుక్కో, మీరేంటి మీ గుడిమే చేసుకొని మీరెంత నీతిగా ఉన్నారు, మీరెంత పద్ధతి సామాజికంగా ఉన్నారు. యువర్ స్పాయిల్డ్ సొసైటీ, వీఆర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ. మామే చేంజ్ చూపించొద్దు. మీరు స్పాయిల్డ్, సొసైటీ స్పాయిల్డ్, యువర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, యువర్ స్పాయిల్డ్. సినిమా వాళ్ళకి నేతలు చెప్తారేంటంటే మీరు నీతిగా ఉన్నారా? మీరు రీతిగా ఉన్నారా? మీరు నిబద్ధతతో ఉన్నారా? మీరు నిజాయితీగా ఉన్నారా? మంచి మంచి సినిమాలు తీశారు. మీ టైంలో మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు మాకు. ఈ రోజు ఏంటండి మీరు ఇస్తున్నది? ఎందుకు రావట్లేదు? మీరు చూసారా కోర్టు సినిమాని? చూసారా సినిమా చూసారా? కాదండి, మీరు చూసారా? మీరు మంచి సినిమాలు చూస్తున్నారా? కోర్టు సినిమా చూసారా? కోర్టు సినిమా గుర్తించారా? మీరు చూడరు, ఏం మాట్లాడతారు? మీరు మంచి సినిమా చూడండి. కోర్టు సినిమా కోర్టు రావా? సినిమా మంచి సినిమా తీసారు చూడాలి. మీరు కమిటీ కుర్రాలు మంచి సినిమాలు, మేజర్ మంచి సినిమాలు అట్లా కోర్టు రావా? చూడండి ఆ సినిమాలు. మరి చూడరు మీరు? సినిమా ఇండస్ట్రీ మాఫియాలో తయారైపోయారు మీరు. అయ్యా మీరు ఊరిని మమ్మల్ని అడగండి, మీరు చూడొద్దు. మీరు ఎందుకు మంచి సినిమా చూడండి. మరి మంచి సినిమాని ఎందుకు చూడాలి? కోర్టు సినిమా కోర్టులు ఎందుకు రావా? ఆ సినిమా కోర్టు ఎందుకు రావా? మేజర్ సినిమా కోర్టు ఎందుకు రావా? కమిటీ కోర్టు ఎందుకు రావా? ఇంత మంచి సినిమాలు తీస్తే వాళ్ళ కోర్టు రాలేదే. రోజు మంచి సినిమాలే చూడండి. మీరు ఎగబడి చూస్తారు, మీకు కావాలి మమ్మల్ని చూడండి. మీరు కావాలంటే మేము చేస్తాం. మీరు మంచి సినిమాలు చూస్తామనండి, మేము ఇలాంటి సినిమా చూడమనండి, పంపించండి ఇంటికి. మేము చూడము, మేము తీయం. మీరు అయ్యే చూస్తున్నారు, అట్లకే కోట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఒక మంచి సినిమా కోర్టుకి చెప్పండి, నాకు చెప్పండి. మీరు చూసారా కోర్టు మాట్లాడుతారు? కోర్టు సినిమా చూసారా? మీరు చూసారా? ఆ సినిమా చూసారా? మీరు 35 సినిమా చూసారా? మేజర్ సినిమా మీరు చూసారా? కమిటీ కూడా మీరు సినిమా చూసారా? ఈ మంచి సినిమా మీరు చూసారా? మీరు చూడరు, మంచి సినిమాలు చూడరు, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయరు. మంచి సినిమాలకేమో మేము ఖర్చు పెట్టి తీసినా సినిమాలకు డబ్బులు రావు. ఇలాంటి సినిమాలకి ఎగబడి చూస్తారు. మీరు మమ్మల్ని అంటారేంటండి? ఎంత మంచి సినిమాలు తీసేవాళ్ళు. మీరు కూడా మంచి ప్రొడ్యూసర్ కదా, మీరు కూడా మంచి సినిమాలు ఇచ్చారు కదా. నేను మంచి సినిమా గెలుపు తీసి 5 కోట్లు చేతులు కాల్చుకున్నారు. నా సినిమాలు రావా? బాగుంది అన్నారు, దాంట్లో హీరో లేరు, బాగున్నారు, ఆయన కలెక్షన్ అసలు రాలా. మరి ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు మంచి సినిమాలు చూడండి. సుభాషితాలు చెప్పొద్దు, నీతులు చెప్పొద్దు. మంచి సినిమాలు చూడండి. మంచి సినిమాలు చూస్తే అయ్యే వస్తాయి. ఇప్పుడు 10 సినిమాలు చెప్పాను, ఆ ఒక్క సినిమాకి కోర్టులు రావా? మీరు చూసారా? ఎందుకు ఒక్క సినిమా అయినా మీరు చూసారా? ఒక మంచి సినిమా కోర్టును చూసారా? మీరు చూడవా? మీరు కమిటీ కుర్రాలు చూసారా? చూడవా? మేజర్ చూసారా? చూడవా? ఆ సినిమా చూసారా? చూడవా? 35 చూసారా? చూడవా? ఇలాంటి మంచి సినిమాలేమో మీరు చూడరా?
అదేమో మేము కష్టపడి తీసి మంచి సినిమా తీసి మేమేమో చేతులు కలుసుకోవాలా? ఇలాంటి సినిమాలకి మిగతా సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా ఇది ఎగబడి చూస్తున్నారు. మీరేమో చూస్తారు ఇలాంటి, మేమేమో చేతులు కాల్చుకోవాలి. మీరు మంచి సినిమాలు చూడండి, అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. గతంలో మంచి రోజులు ఉన్నాయి, మంచి సినిమాలు చూసేవారు ప్రేక్షకులు. మిగతా సినిమాలు ఇంటికి పంపించేవారు, మంచి సినిమాలు చూసేవారు. దరిద్ర సినిమాలు చూస్తున్నారు మీరు. నేను చేస్తాం. నేను చెప్పేది మీరు చూసేవాళ్ళేమో దౌర్భాగ్యంగా చెత్త సినిమాలు నెత్తిని పెట్టుకుంటారు, మంచి సినిమాలు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఓజీ సినిమా చెత్త సినిమా అంటారా? దీన్ని బాగా చూస్తున్నారు అంటారు మీరు? ఆయన అంటున్నారు కదా, అది అంటున్నా ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా అది మంచి కాదు కదా. మరి ఆ సినిమా ఎగబడి చూస్తున్నారు కదా. మరి చెప్పండి, ప్రేక్షకుల్లో మార్పు రావాలి. ప్రేక్షకుల్లో మంచి సినిమాని చూస్తామనండి, మంచి కథాకథాన్ని చూస్తే గతంలో మేము తీసాం. మేము మంచి స్వర్ణయుగంలో ఉన్నాం కదండి, మేము స్వర్ణయుగంలో పనిచేసాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. ఫోన్ చేసి చెప్పారా ఇలాంటి సినిమా తీమని చెప్పి ప్రేక్షకులు ఎప్పుడన్నా అడిగారా? మీకు ఆదరించేదాన్ని బట్టే ఉండదు. అడగలండి, తెలియకుండా మాట్లాడకండి. ఊళ్ళో ఏదో మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడదు. వాళ్ళు ఆదరించేదాన్ని బట్టి మా జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే తీస్తాం మేము. అది అడగరు వాళ్ళు, ఈ కావాలని. వాళ్ళు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో, ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే మేము తీస్తున్నాం. మేము మంచి సినిమాలు తీస్తే ఆదరించవా? అదే చెప్పాను. ఇప్పుడు కోర్టు బాగుంది అంతే, దానికే పెద్ద డబ్బులు వర్షం రాలా. మేజర్ మంచి సినిమా డబ్బులు వర్షం రాలా. కమిటీ కూడా బ్రహ్మాండమైన సినిమా బాగుంది, మంచి కథాకథ రాలా, డబ్బులు రాలా. ఆ సినిమా బాగుంది, దాని డబ్బులు దానికి వచ్చింది అంతే, కోర్టులు రాలా. ఇలాంటి సినిమాలకి మీరు కోర్టులు గణకోసం కురిపిస్తున్నారు. మరి మేము అలాంటి సినిమాలు తీస్తాయి. మేము మంచి సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటే అలాంటి చాలా మంది ఉన్నారు. ఊరినే మాట్లాడతారండి. ప్రేక్షకుల్లో మార్పు రావాలి, ప్రేక్షకులు సినిమా గోయర్స్ లో రావాలి. ఊరినే మీడియాలో కూర్చొని సినిమా వాళ్ళు ఆ మార్పు బల్ల చూసేవాడు ఏం చూస్తారో అదే ఇస్తాం. మీరేమి కావాలో, మీరేం కోరుకుంటారో అది ఇవ్వటమే మా పని. మీరు కోరుకోవాలని మేము ఇవ్వట్లా. మీరు కోరుకునేది మీరు ఎట్లని సక్సెస్ చేస్తున్నారో, ఎలాంటి సినిమాని మీరు కోట్ల వర్షం కురిపిస్తున్నారో అలాంటి సినిమాలు మేము తీస్తాం. బాగా మీరు ఫ్లాప్ చేసిన సినిమాలు అలాంటి కథలు మేము తీయం. మస్తాన్ గారు చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి. మస్తాన్ గారు సార్, ఇవాళ కామినేని శ్రీనివాస్ గారిని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన, మాజీ మంత్రి సినీ నటుడు వెంకటేష్ గారికి దగ్గర బంధువు ఆయన. సో ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, జగన్ గారు ఏం చేశారనేది ఆయన చెప్పబోయారు. అది మరి బాలకృష్ణ గారికి ఎందుకు నచ్చలేదా, లేకపోతే చిరంజీవి పరిశ్రమ పెద్దగా వెళ్తామైంది, నేను తప్పు చెప్పారు. తప్పేం చెప్పారంటే కామినేని గారు ఎప్పుడు భజన చేయరు, కానీ వాళ్ళు భజన మాట్లాడారు. తప్పేం చేశారు? చిరంజీవి గట్టిగా మాట్లాడితే కానీ మస్తాన్ గారు చెప్పనండి. అది తప్పు అని బాలని చెప్పాడు, అబద్ధం అని. చెప్పండి మస్తాన్ గారు. బాలకృష్ణ గారు లేచి ఆయన చిరంజీవి ఆ విధంగా చేయలేదు అన్నాడు. చిరంజీవి గారు వెంటనే ఎందుకు రియాక్ట్ అయ్యారో కూడా తెలియదు. విదేశాల్లో ఉన్నా కూడా ఆయన ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పారు. ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి. ఒకటి, చిరంజీవి గారు ఇక్కడ ఎక్కడ జగన్ గారు తనను అవమానించారనే విషయం చెప్పలేదు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ సమావేశంలో చిరంజీవి గారిని అవమానించారనేది చెప్పారు. రెండోది, బాలకృష్ణ గారు ఏమంటారు, అసలు చిరంజీవి వల్ల ఏమీ జరగలేదనేది ఆయన చెప్పారు. ఆయన అసలు జగన్ గారిని గట్టిగానే అడగలేదు, అడగటం కూడా చేత కాలేదనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. దానికి చిరంజీవి కౌంటర్ ఏమిచ్చారు, అసలు నేను మాట్లాడటం వల్లే నీ సినిమా ఆయన వీరసింహారెడ్డికి కూడా టికెట్లు రేట్లు హైక్ వచ్చింది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలండి, ఆ రోజు చిరంజీవి గారు తమ్ముడు ప్రశ్నించలేకపోయారు. ఇదే బాలకృష్ణ, ఇదే చిరంజీవి, ఇదే ప్రభాస్ గారు, ఇదే మహేష్ బాబు గారు తోటి నటుడి సినిమాకి అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అసలు 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు టికెట్లు పెట్టచ్చా అనే మాట మహేష్ బాబు గాని, ప్రభాస్ గాని, చిరంజీవి గాని, బాలకృష్ణ గాని, లేకపోతే రాజమౌళి గారు గాని, ఇంకా ఆర్ నారాయణమూర్తి గాని ఎందుకు అడగలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్, అట్లాంటి ఆ విధంగా సినిమాని చంపేయొద్దు అనేది ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోయారు?
ఈ రోజు ఎవరు చిరంజీవి గారి లెటర్లో గాని, బాలకృష్ణ గారి మాటల్లో అసెంబ్లీలో గాని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ రోజు 1000 రూపాయలకి, లేకపోతే పుష్ప సినిమా 300, 500 రూపాయలకి, బాహుబలి సినిమా 500 రూపాయలకి టికెట్లు అమ్ముకుంటున్నారు పెంచి. ఆ రోజు కేవలం 5 రూపాయలకే సినిమా అమ్ముతుంటే, టికెట్ అమ్ముతుంటే తహసీల్దార్లు పెట్టి, తహసీల్దార్లని థియేటర్ల దగ్గర పడతారండి ఈ పాట, పవన్ పాట ఎన్నాళ్ళు పడతారు? అయిపోయింది. తర్వాత ఇప్పుడు పెంచుకున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇది న్యాయమా? ఇది రేట్లు పెంచుకోవడం న్యాయమా? ఇష్టం వచ్చాడు బ్లాక్ లో టికెట్లు అమ్మటం బెనిఫిషియల్ న్యాయమా? ఇది మంచిదా? అది కాదని అందరూ అంటున్నారు. మరి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది బ్లాక్ లో టికెట్ అమ్మితే థియేటర్ లో జైల్లో పెడతారు, పోలీసులు తీసుకెళ్తారు. ఇక్కడేమో బ్లాక్ లో అమ్ముకోమని బెనిఫిషియల్ ఎన్ని రేట్లు పెంచుతున్నారు. ఇది బాలయ్య ఎప్పుడు అబ్జెక్ట్, బాలయ్య ఎప్పుడు ఇవాళ కాదు మొదటి నుంచి చెప్తారు. మన టికెట్ అమ్మచ్చు, ఎక్కువ రేట్లు పెట్టద్దు, మన దేవుళ్ళు అంటున్నాం. వినండి దేవుళ్ళు అంటున్నాం. దేవుళ్ళు రమ్మని చెప్పి వాళ్ళని నిలుదోపిడి చేస్తామా మనం? రేట్లు పెంచడం ఏంటి? మనం ఖర్చు పెట్టి, మన ఇష్టాన్ని ఖర్చు పెట్టి బ్లాక్ టికెట్లు కొనమని ప్రోత్సహించడం తప్పని అక్కడ వాదించండి. లేదా కోర్టుకు వెళ్ళండి. నేను కోర్టుకు వెళ్ళారు, ఎవరు మంచిగా వెళ్ళారు, కోర్టు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలా పోరాడండి. కానీ ఇక్కడ కూర్చొని బ్లాక్ టికెట్లు అమ్మద్దని మీరు చెబుతారు. మీరు మీ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పండి. నేను చెప్తానే ఉన్నాం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ అడుక్కుంటూ అలవాటు అయింది. మేము ఖర్చు పెట్టాము, మేము ఖర్చు పెట్టాము. ఎవరు ఖర్చు పెట్టమన్నాడండి? మీకు బిజినెస్ ఉంది కానీ ఖర్చు పెట్టారండి అని అంటానే ఉన్నాం. బిజినెస్ ఉంది. మొన్న ఆంధ్ర దాటితే బిజినెస్ లేదు. ఇవాళ మొత్తం అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళి కదా పెరిగింది. ఓటీటీలు, రకరకాల వ్యాపారాలు డబ్బులు వస్తాయి కానీ పెట్టారు గతంలో. ఎందుకంటే అప్పుడు బిజినెస్ ₹1 అయితే ఎక్కువ, అందుకని 80 లక్షల లోపు తీసేవారు. ఇవాళ 100 కోట్లు 200 కోట్లు సాధారణమైన కనుక 80 కోట్లు పెట్టి చేస్తున్నారు. వస్తాన్ని కనుక పెడుతున్నారు. కానీ మీరు ఎవరిని ఉద్ధరించడానికి కాదు. మీరు రేట్లు పెంచడం దౌర్భాగ్యం. మా రంగాలు మాట్లాడుతూ ఉన్నాం. అయినా వినాలి కదా. ఈ డబ్బు గవర్నమెంట్ ప్రభుత్వానికి గుర్తుండాలి. వినండి, ప్రభుత్వానికి గుర్తుండాలి. ప్రభుత్వం ప్రజల విషయం ఆలోచిస్తారు. అది ఆలోచించదు మన ప్రభుత్వాలు. ధనిక స్వాముల దాస్యం కదా ప్రభుత్వాలంటే, ధనిక స్వాముల దాస్యం కదా. కానీ వినవాలి. దిల్ రాజు గారి ద్వారా అదే చెప్తున్నారు. అవన్నీ తప్పంటావా మనం? సినిమా నిర్మాతలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి థియేటర్లన్నీ మూతపడిపోతున్నాయండి, వారం రోజుల కంటే ఎక్కువ ఆడలేకపోతున్నాయి, అందువల్లే టికెట్ల రేట్లు హైక్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం తప్పని అంటే మీరు అక్కడే చెప్పండి. అది చెప్తున్నామండి, చెప్పండి. మేము అక్కడే చెప్తున్నాం. ప్రభుత్వాలకు బుద్ధి లేదు. ప్రభుత్వాలకి ధనిక స్వాముల దాస్యం. పెద్ద ప్రభుత్వాలకు బుద్ధి లేదు. డబ్బున్నాడు వచ్చి అడిగితేనే అదే పేదవాడు వెళ్ళి నాకు ఇది కావాలని ప్రభుత్వం స్పందించదు. డబ్బున్నాడు నలుగురు తెలుసుకోవాలి. రేట్లు ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఉదయం ఖర్చు పెట్టారా? మీరు సినిమా కోసం, బిజినెస్ కోసం ఖర్చు పెట్టారు. దాన్ని నాకు రేట్లు పెట్టడం అడగటం ఏంటి? దానిలో బుద్ధి జ్ఞానం ఉందా? దాన్ని ప్రభుత్వాలు అంగీకరించడం ఏంటి? అది దౌర్భాగ్య బుద్ధి. అది ఎన్నిసార్లు చెప్పారో అడుక్కునేవాళ్ళు అడుక్కుంటారు. ఈ ప్రభుత్వాలు ఎందుకంటే వీళ్ళకి కావాలి. వీళ్ళకి ఎలక్షన్ అప్పుడు డొనేషన్లు ఇచ్చే పెద్దవాళ్ళ కావాలి. వాళ్ళ కోసం ఏం కావాలో చేస్తారు ఈ ప్రభుత్వాలు. దౌర్భాగ్య ప్రభుత్వాలు, ధనిక స్వాముల దాస్యం చేసే ప్రభుత్వాలు కనుక ఇవి చేస్తాయి. మా లండన్లో అడుగుతానే ఉన్నాం. తప్పు ఇది. బాలయ్య ఎప్పటి నుంచో అంటున్నాడు. బాలయ్య అసలు రేట్లు పెంచడం అనేది దుర్మార్గం. అది మనం ఫ్యాన్సీ కోసం మన జల్సాలు చేసి ఫారెన్కి వెళ్ళి అలా ఖర్చు పెట్టి, ఇలా ఖర్చు పెట్టి దేవుళ్ళని తీర్చిదిద్దమే అని ఎప్పుడు అంటానే ఉంటాడు. అసలు చాలా మంది అంటారు. దానివల్ల మరి డిప్యూటీ సీఎం కన్నా పవన్ కళ్యాణ్ మరి దానికి అంగీకరించేస్తున్నారు. ఏం చేయాలి? బాలయ్య సినిమాకు కూడా టికెట్లు పెంచుకున్నారు వీరసింహారెడ్డికి, మిగతా వాటికి అంటారు. లేదు, ఇప్పుడు అఖండ పెంచొద్దు అన్నాడు. పెంచకుండానే కరోనాలో అఖండ పెంచకుండా రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు వెళ్ళింది 4 సినిమాల కోసం, ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు. వాళ్ళ 4 సినిమాల కోసం రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. అది వాస్తవం. అందుకని ఆ రోజు చిన్న సినిమాలు మిగతా ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఏం మాట్లాడిందల్లా నారాయణమూర్తి చిన్న సినిమాల గురించి మాట్లాడారు. మైకు వీళ్ళు ఎవ్వరు వీళ్ళు వెళ్ళింది కేవలం వాళ్ళ కోసం వెళ్ళారు. వాళ్ళ పర్సనల్ ఎజెండాకి వెళ్ళారు. ఇండస్ట్రీ అని పేరు కలర్ ఊరినే. ఇండస్ట్రీ తరపున ఒక్క మాట మాట్లాడాల ఆ రోజు. ఇండస్ట్రీ కోసం ఇది అని ఒకటి మాట్లాడాల. మా సినిమా 5 సినిమాల కోసం వెళ్ళారు అంతే. ఇది ఉండే దానికి ఆ రోజు మసిపూసి దానికి ఏదో కలర్ ఇచ్చి ఎలక్షన్ టైము మీడియా చేతిలో ఉంది. ఆ కూటమి ప్రభుత్వం వాడేసుకుంది దాన్ని బేబస్తంగా. అంతే తప్పితే కూటమి ప్రభుత్వం మీడియాని వాడుకుంటూ మేనేజ్ చేయకపోయేదా ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారంలో రావడానికి కారణం కూడా అది చేసి తప్పితే వాస్తవాలన్నీ ఇప్పుడు ఒకటి బయటకు వస్తున్నాయి. ఇవాళ అసలు విషయం ఇది కూడా డైవర్ట్ చేసే విషయం బాలకృష్ణ
ఎండగట్టారు వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని. నా పేరు 9వ నెంబర్ పేరుగా వేశారు. ఎవడాడేసింది? నేను దుర్గేష్ కూడా అడిగాను మినిస్టర్ ని, ఏంటంటే నా పేరు ఎన్ఎఫ్డిసి లిస్ట్ లో నా పేరు 9వ పేరుగా వేస్తారు. ఎంత ధైర్యం ఉంటే వేస్తారు వాళ్ళు? బాలయ్య 9వ వాడు ఇండస్ట్రీలో నెంబర్ 1, నెంబర్ 2 లో ఉన్న బాలయ్య 9వ నెంబర్గా వేస్తారా? అంత అవమానిస్తారా అతన్ని? అది నిలదీశాడు వాళ్ళకు. అసెంబ్లీ 2 సభలో అడిగాడు. దానికి సమాధానం చెప్పాలి. చెప్పలేక దీన్ని ఇట్లా డైవర్ట్ చేస్తారు. చిరంజీవి బాలకృష్ణ చెప్పాడు. చిరంజీవి అది వాస్తవం అని చెప్పేసాడు. అయిపోయింది. ఇవాళ ఈ ఇష్యూ బయటకు రావాలి. ఇది బాలయ్య పేరు 9వ పేరుగా ఎలా వేశారు కూటమిలో? ఎవడు ఆ వేసింది? ఎవడు దానికి బాధ్యుడు? బాలయ్య 9వ హీరోనా ఇండస్ట్రీలో? అది ఓపెన్ చేశారు. సమాధానం చెప్పాలి. అది డైవర్ట్ చేసిన డైరెక్టర్లు నిర్మాతలు చాలా మంది ఉంటారు కదా, ఓన్లీ హీరోలే ఉంటారు కదా. హీరోస్ లిస్ట్ వేసినప్పుడు 9వ పేరు ఎఫ్డిసిలో 9వ పేరు అన్నారు. ఎఫ్టీసీలో హీరో ఇన్విటేషన్ 9వ పేరు వేశారు బాలయ్య. అంటే అవమానం కాదు బాలయ్య. బాలయ్య 9వ హీరో ఇండస్ట్రీలో నెంబర్ 1, నెంబర్ 2 హీరో. దాని గురించి మీరు మాట్లాడండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు సైకో గాడు అని వ్యాఖ్యానించారు. దాని గురించి ఏంటి మరి మీరు బాలయ్య గారిని అడుగుతారా? అదే అందరూ అంటారు కూటమి యొక్క ఊతపదం కదా అది. కూటమి ముఖ్యమంత్రికి గౌరవం లేదు, ఏం లేదు. కూటమి ప్రభుత్వం కదా అది. కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. అదే మాట తను కూడా వాడేశాడు అంతే. అది కూటమి ప్రభుత్వం అలవోకగా అది ఆనవాయితీగా పెట్టేసుకున్నారు. సీఎం అని అనకుండా అతని పులివెందుల ఎమ్మెల్యే లేకపోతే సైకో, ఇది వాళ్ళ కూటమికి ఒక పదజాలం అయిపోయింది. అది. చర్చ చేయాల్సిన సమయం